First, let me congratulate Kamal Haasan sir, who has gone through this difficult journey to get here. And ఇవాళ తమిళనాడులో సినిమా రిలీజ్ అయింది. చాలా చాలా మంచి ఓపెనింగ్స్తో రిలీజ్ అయింది, మంచి రివ్యూస్తో ఓపెన్ అయింది. సో లెట్ మీ కంగ్రాచులేట్ హిమ్ ఫస్ట్. అండ్ మళ్ళీ జరిగింది మళ్ళీ చెప్పడం కన్నా నాకు ఒక 2-3 ముక్కలు చెప్పాలని ఉంది. జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగింది, జరగకూడని డ్యామేజ్ జరిగింది. అండ్ ఇప్పటికైనా గవర్నమెంట్ కొంచెం ఆలోచించి సెన్సార్ బోర్డ్ ద్వారా సెన్సార్ అయిన సినిమా దాని తర్వాత ఆ సినిమా ఆగకూడదు. ఆగితే దానికి చాలా డ్యామేజ్ జరుగుతుంది. కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారా, ముందే ఉండండి, దాని తర్వాత కాదు. And I hope the government takes some action into this, and filmmakers ki life will be easy. Ayana Kamal Haasan garu enta kashtapaduntaru ee cinema teeyaniki andariki telusu, and not just him, every filmmaker goes through that, and the government should do something about it. And Vishwarupam is a fantastic film. Nenu ninne chusanu. It's a great message. ప్రపంచం అంతా టెర్రరిజం వద్దు అనుకుంటున్నప్పుడు ఈ టెర్రరిజం కొనసాగుతూనే ఉంది, అండ్ అది ఉండకూడదు అని ఇచ్చే మెసేజ్ ఇది. అండ్ టెర్రరిజంకి ఒక కలర్ అనేది లేదు, అది ఉండకూడదు అనేది క్లియర్గా చెప్పారు ఆ సినిమాలో. అండ్ సార్, it's very I really appreciate ఈ టైంలో ఇటువంటి సినిమా తీయటం, ఇంత గట్స్తో తీయటం, and it will make a mark in the history of the Indian films. And అది మనందరికీ అలవాటైపోయింది, ఏమైనా సినిమా బాగుంటే హాలీవుడ్ సినిమా లాగా ఉందని. బట్ ఇది నాకు హాలీవుడ్ సినిమా కన్నా బాగుంది. థ్యాంక్ యూ సార్. 4 మంచి మాటలు మాట్లాడమన్నారు, 4 చెడ్డ మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. కమల్ హాసన్ యొక్క విశ్వరూపం మీకు ఎవరికి తెలియదు. యాక్చువల్గా చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి అతనిలో, చాలా షార్ట్ కమింగ్స్ ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే హీఈస్ వెరీ నాలెడ్జబుల్ మ్యాన్. నెంబర్ 1, సినిమా క్షుణ్ణంగా తెలిసినటువంటి ఒక మనిషి, ప్రతిసారి ఏదో ఒక ఛాలెంజింగ్గా చేయాలనుకున్న మనిషి. అతనికి తెలియని విషయం అంటూ లేదు, టెక్నికల్గా కానీ, డైరెక్టోరియల్ సైడ్గా కానీ, యాక్టింగ్ సైడ్గా కానీ, ఏ విషయం అదొక్కటే అతని పెద్ద డిఫెక్ట్. అంత నాలెడ్జ్ ఉండకూడదు సినిమాలో. ఎందుకంటే ఫిల్మ్ఫేర్లో నేను ఒకసారి ఒక ఆర్టికల్ చదివాను. ఒక గొప్ప ఉర్దూ ప్రొఫెసర్, ఒక డాక్టరేట్ పొందిన ప్రొఫెసరు సినిమా ఇండస్ట్రీకి లిరిక్స్ రాయటానికి వచ్చినప్పుడు ఆయన అడిగారు, ఇంటర్వ్యూ చేశారు, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ఎంటరింగ్ ఇన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ అని. ఆయన చెప్పిన ఫస్ట్ వర్డ్ ఏంటంటే, వీ హ్యావ్ టు అన్లెర్న్ వాట్ యు హ్యావ్ లెర్న్డ్ బిఫోర్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నాడు. అలా కనుక కమల్ హాసన్ ఇఫ్ హీ అన్లెర్న్స్ వాట్ హీ హాజ్ లెర్న్డ్, ఐ థింక్ హీ వుడ్ బి మోర్ సక్సెస్ఫుల్. అండ్ ఇప్పుడు సక్సెస్ఫుల్ కాదని కాదు, ఎందుకంటే అతనికి ఎప్పుడు ఏదో ఛాలెంజ్ తీసుకోవాలని. ఒక చిన్న మాట చెప్పి విరమిస్తాను నేను. నన్ను అడిగారు చాలామంది యంగ్ డైరెక్టర్స్, కమల్ హాసన్ గారితో మీరు పనిచేశారు కదా, ఆయనకి ఎలాంటి కథ చెప్తే నచ్చుతుందని. నాకు తెలియదు ఎలాంటి కథ చెప్తే నచ్చుతుందని. అయితే ఊరినే జోక్గా అన్నా కదా, ఆ హీరో ఇందుట్లో వచ్చి వరల్డ్ ఛాంపియన్ ఫుట్బాల్ ప్లేయరు, చాలా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి వెళ్ళిపోతాడు అతను అంటే, అది మామూలు కథే కదండి అన్న. కాదు, అట్లా చెప్పకూడదు, అంతవరకు చెప్పి వదిలేయకూడదు. అతనికి 2 కాళ్ళు లేవండి, చిన్నప్పుడే అతను యాంపిటేట్ చేశారు అని చెప్పండి, వెంటనే ఒప్పేసుకుంటాడు. ఇంకా దాని గురించి అతనే ఆలోచించుకుంటాడు, ఎలా చేయాలి ఫుట్బాల్. అలాంటి ఛాలెంజెస్ తీసుకున్న వ్యక్తి. నాకు అసలు నేను ఈ విషయంలో ఈ సభలో చెప్పాలనుకున్నది ఏంటంటే, నన్ను నా అవతారం 2వ అవతారానికి అతను 10 అవతారాలు 10 అవతారాలు చేశాడు. నేను 2 అవతారాలు, 2వ అవతారానికి మూలకారకుడు కమల్ హాసన్. నన్ను యాక్ట్ చేయమని బలవంతం చేసి నన్ను ఈ ఇండస్ట్రీలో నాకు కూడా ఇంకొక సైడ్, ఒక పార్శ్వంలో ఒక స్థానం కల్పించినటువంటి కమల్ హాసన్కి నేను నిజంగా ఐఎమ్ ఇటర్నల్లీ గ్రేట్ఫుల్ టు హిమ్, బికాజ్ ఐఎమ్ ఎంజాయింగ్. అతను చెప్పింది ఏంటంటే, ఒక మంచి వర్డ్ చెప్పాడు, విచ్ ఐఎమ్ రిపీటింగ్ ఎవ్రీ టైమ్, that it is a paid holiday for you, sir. You please continue to act.
ఆ పెయిడ్ హాలిడే అనే మాట చాలా గొప్ప మాట తండ్రి. అందువల్ల చాలా కష్టాలు పడతాడు. ఇప్పుడు అతని జాతకంలోనే ఉంది యాక్చువల్గా. ఈ కష్టాలు కొన్ని, ఒంటి నిండా కుట్లు, ఒంటి నిండా ఇవి, ఎప్పుడు చూసినా మంచం మీద, ఎప్పుడు డాక్టర్లు ఎన్ని కుట్లున్నాయో ఒంటి నిండా మనకి తెలియదు. భగవంతుడి దయ వల్ల అన్నీ అధిగమించి ఇవాళ వచ్చాడు ఇక్కడికి. ఇలాంటి నారాయణరావు లాంటి వాళ్ళు అండగా ఉండి ఇండస్ట్రీలో ఉన్నందు వల్ల మళ్ళీ అతను సాయిగా చక్కగా కలకాలం ఉండి చేయాలి, మంచి సినిమాలు చేయాలి అని మనసారా కోరుకుంటూ, వయసులో పెద్దవాడిగా శతమానం భవతి శతాయు పురుషశ్చేంద్రియో ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అని మనసారా ఆశీర్వదిస్తూ సెలవు. ఈరోజు హీరో కమల్ హాసన్ గారు పిక్చరు కొన్ని ట్రబుల్స్ ఫేస్ చేయటం చాలా అన్యాయం. మామూలుగా తను ఎంతో కష్టపడి ఆ పిక్చర్కి చాలా ఫైనాన్షియల్గా కూడా విపరీతంగా ఖర్చు అయ్యి చాలా ఇబ్బందులు పడి ఆ పిక్చర్ పూర్తి చేశారు. సెన్సార్ అయిన పిక్చర్ని ఈ విధంగా ట్రబుల్ చేసి స్టేట్లో రిలీజ్ చేయకుండా చేయటం చాలా అన్యాయం. ఏదేమైనా ఇప్పటికి వారు కోర్టు ద్వారా మళ్ళా గెలిచి పిక్చర్ని మొత్తం రిలీజ్ చేశారు. మొదట సైమల్టేనియస్గా రిలీజ్ చేసిన పిక్చరు అమెరికా నుంచి మా రిలేటివ్స్ ఫోన్ చేశారు, అక్కడ ఎక్స్ట్రాడినరీగా ఇట్స్ రన్నింగ్ ఇన్ అమెరికా. అలాగే ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా రిలీజ్ అయింది, మంచి రిపోర్ట్ ఉంది, చక్కగా ఇదవుతూ ఉంది. ఎందుకంటే కమల్ హాసన్ గారు ఇక యాక్టింగ్ సైడ్ చెప్పాల్సిన అవసరం లేదు. నా పిక్చర్లో నేను ఇంద్రుడి చంద్రుడు తీశాను, అన్ఫర్గెటబుల్ పర్ఫార్మెన్స్ ఫర్ హిమ్. అండ్ ఈ మధ్యలో టీవీలో వచ్చింది దశావతారాల పిక్చర్ వారిది. అది ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క కమల్ హాసన్ లాగా నటించే ఆర్టిస్టు. వారికి ఈ పిక్చర్ సక్సెస్ అయ్యి వారు పెట్టిన డబ్బు ప్రాఫిట్ రావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఐఎమ్ extremely happy to be here to compliment Mr. Kamal Hassan. We have been together for generations. He has been part of Prasad. He has been instrumental for the growth of Prasad. And he is instrumental for my father to act in his film also. Just like Vishwanath garu laga, వారి పిక్చర్లో మా తండ్రి గారు యాక్ట్ చేయటం, దానికి మా ఫాదర్కి ఎంతో సంతోషంగాను, ఈ ఫెల్ట్ వెరీ ఎలేటెడ్. And as a maker, I respect him most because he is a person with determination, commitment, and he is an achiever. I have great admiration for him. He is also, as Dasaga Japnatu, he is a technically perfect man. He is very knowledgeable, and it gives great pleasure to discuss with him to do what best we can for him. ఈ పిక్చర్లో ఆయన ఎంతో కష్టపడ్డారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ హీ హాజ్ ఓవర్కమ్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్ హిస్ ట్రబుల్స్ అండ్ థింగ్స్ హ్యావ్ బెరింగ్ ఫ్రీ. ఆల్మైటీ ఫర్ హిస్ గుడ్ హెల్త్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సినిమా ఐ వుడ్ సే, నాట్ ఓన్లీ యాజ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సినిమా. వీ నీడ్ సచ్ పీపుల్, వీ అడ్మైర్ దెమ్. వీఆర్ హ్యాపీ హీ ఈజ్ వన్ అమాంగ్ us, and ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఐ నో హిమ్ సో వెల్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్ కమల్. నేను కమల్ హాసన్ గురించి ఏం చెప్తాను సార్, నేను ఆయన సినిమాలు చూస్తున్నా పెరిగాను. ఆయన పక్కన కూర్చోవడం నా అదృష్టం. ఆయనకు నేను ఎవరో తెలియదేమో, ఆయన ప్రభాస్ సార్. మా జనరేషనే కాదు, ఇంకొక 10 జనరేషన్స్కి కమల్ హాసన్ గారు అవసరం. అండ్ ఆయన ఇన్స్పైర్ అవుతారు. అండ్ కమల్ హాసన్ గారికి సినిమాలు ఎంత అవసరం తెలియదు, కానీ ఇండియా కమల్ హాసన్ గారు అవసరం నా ఫీలింగ్. ఈజ్ ద గ్రేటెస్ట్ యాక్టర్ ఐ ఫీల్. అండ్ నేను విశ్వరూపం చూశాను, అండ్ నాకు ఐ ఫెల్ట్ ఇట్స్ లైక్ అ హాలీవుడ్ ఫిల్మ్ సార్. అండ్ ఫస్ట్ 20 minutes అయితే లైక్ సూపర్ అనిపించింది. లైక్ ట్విస్ట్ ఒకటి, ఇట్స్ వాజ్ ఎక్స్ట్రాడినరీ సార్. సెకండ్ హాఫ్ నాకంతా లైక్ ఇట్స్ లైక్ అ హాలీవుడ్ ఫిల్మ్ అనిపించింది సార్. సార్ ఇక్కడ ఆయన పక్కన కూర్చోవడం నా అదృష్టం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్. నా పేరు త్రివిక్రమ్ అండి. నేను కూడా చెప్పాను అంటే డిక్షనరీ గురించి అర్థం చెప్పమన్నట్టుగా ఉంది. మీరు కమల్ హాసన్ గురించి నన్ను మాట్లాడమంటే అందులోనే ఎన్ని అర్థాలు ఉంటాయి, దాని గురించి అర్థం ఏం చెప్తాను. అంతోడు ఇంతమంది
ఉన్న వేదిక మీద కూర్చోవటం చాలా గొప్ప విషయం. నేను యాక్చువల్గా రావడానికి కారణం మీరంత వల్నరబుల్ అయిపోవడం నాకు చాలా బాధ అనిపించింది సార్. కేవలం నేను అందుకనే వచ్చాను. ఎందుకంటే మీ శక్తి ఏంటో మాకు తెలుసు. నేను ఒక మామూలు ప్రేక్షకుడుగా ఉన్న రోజుల నుంచి మమ్మల్ని ఇంత దూరం ప్రయాణం చేయించడానికి మాకెన్నో జ్ఞాపకాలు ఇచ్చారు. మీ సినిమాల ద్వారా మాకెన్నో అనుభూతులు ఇచ్చారు. మీ నటన ద్వారా మమ్మల్ని ఏడిపించారు, నవ్వించారు, మా చేయి పట్టుకుని చాలా దూరం నడిపించారు. అలాంటి మీరు కంటతడి పెట్టుకుని నాకు చాలా బాధ అనిపించింది సార్. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఎవరో ఒకళ్ళు ఇద్దరు లేదా కొంతమంది వాళ్ళ అభిప్రాయాల వల్ల వాళ్ళకి నచ్చకపోవటం మూలంగానో చలిగా ఉందని చెప్పి హిమాలయాలను అసహించుకోలేం కదా సార్. వాటిని కలపలేం సార్. మీకు న్యూమోనియా ఉంటే ఏరియా మరి వేరే చోట ఉండాలి, కానీ హిమాలయాలు మాత్రం ఇండియాలోనే ఉంటాయి సార్. కమలాసన్ కూడా అంతే. నాకు సంబంధించినంతవరకు మీరు ఎక్కడున్నా మా గుండెల్లో ఉంటారు. ఎందుకంటే ఇండియన్ ఇండస్ట్రీలో అంటే నాకు ట్విట్టర్లో అకౌంట్ లేదండి, నేను ఫేస్బుక్లో లేను, కానీ నేను ఇక్కడి నుంచి మాట్లాడగలను. అది మీరు వినగలరని నేను నమ్ముతాను. మీకు మా ఆత్మీయతలకు స్పర్శ తెలుస్తుంది, నేను చెప్పక్కర్లేదు. యు విల్ అండర్స్టాండ్ దట్ సార్. మేము నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. మీరు ఉన్నాను సార్, ఇంకా బాగా చేయండి సార్. ఈ విశ్వరూపం నాకు తెలిసి మీ విశ్వరూపంలో 1% అనుకుంటున్నాను. ఇంకా ఈ 99% చూపించాను సార్. నేను చూస్తాం, నేను రెడీగా ఉన్నాం. అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. తమిళనాడులో ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్ తీసుకుందని నేను విన్నాను. మాయాజాల్లో ఇప్పటిదాకా 50-60 షోస్ వేస్తారు, ఎంత పెద్ద సినిమాకి 80 షోస్ వేశారు. అది నెక్స్ట్ ఆల్రెడీ మండే వరకు కూడా ఫుల్ అయిపోయి నేను ఎట్లా చూశాను. అండ్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. నేను నా సినిమాకి ఎంత కీన్గా అబ్జర్వ్ చేస్తాను, మీ సినిమా హిందీలో ఎంత చేస్తుంది, తమిళనాడులో అంతలా కనుక్కుంటున్నాను. ఎందుకంటే మీరు ఆ రోజు మాట్లాడిన తర్వాత నుంచి. సో డోంట్ వరీ సార్, యూఆర్ గోయింగ్ టు బి, దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్. అండ్ ఈ సినిమా మీకు ఇంకా చాలా విశ్వరూపాలు చేసే ధైర్యాన్ని, శక్తిని, డబ్బుని, అభిమానాన్ని అన్నిటినీ ఇస్తుంది, ఇవ్వాలి అని భగవంతుని ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ సార్. కమల్ హాసన్ గారు మనకెన్నో సినిమాలో ప్రతి విషయం గురించి నేర్పించారండి. యాక్టింగ్లో పీక్స్ చూపించి యాక్టింగ్ అంటే ఎలా ఉండాలో చూపించారు. డైరెక్షన్లో పీక్స్ చూపించి డైరెక్టర్ అంటే ఎలా ఉండాలో చూపించారు. ప్రతి రంగంలో, సినిమా రంగంలో ప్రతి మైన్యూట్ విషయంలో ఎలా ఉండాలి అనేది మనకు నేర్పించారండి. అక్కడితో అయిపోలేదు, సినిమా తీసిన తర్వాత ఒక గుండె నిబ్బరంతో ఎలా ఉండాలో కూడా నేర్పించారండి విశ్వరూపంతో. విశ్వరూపానికి అన్ని అవాంతరాలు వచ్చిన తర్వాత, అంటే ఎంత యాక్టింగ్ అంటే అవాంతరాలు ఏదో తప్పులు చేస్తేనో, క్లాష్ ఆఫ్ ఐడియాస్ వస్తేనో అవాంతరాలు వస్తే అర్థం చేసుకోవచ్చండి. రాజ్యాంగం మనకు కల్పించిన బేసిక్ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఆయన ఉద్దేశం ఆయన ఎక్స్ప్రెస్ చేసినందుకు ఆయనకు అవాంతరాలు వచ్చినాయి. రన్నింగ్ ఎ లెజిటిమేట్ బిజినెస్, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అది. ఒక లెజిటిమేట్ బిజినెస్ రన్ చేస్తున్నందుకు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, తన ఎక్స్ప్రెషన్ తను ఎక్స్ప్రెస్ చేసినందుకు, ఏ తప్పు లేకుండా చేసినందుకు అవాంతరాలు వచ్చినాయండి. అది చాలా యాక్చువల్గా సిగ్గుపడాల్సిన విషయం, మనం అందరం సిగ్గుపడాల్సిన విషయం. బట్ అలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఆయన తమిళ పత్రికలకి ఇంటర్వ్యూ ఇచ్చారండి. ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఎంత హృదయం కలిచివేసిందంటే, ఆయన చెప్పిన మాటలు, ఈ సినిమా తీయడానికి నా ఇంటిని కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఈ ఇంటితో నాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి, అందరికీ వాళ్ళ సొంత ఇంటితో ఎన్నో మెమరీస్ ఉంటాయి. ఇంట్లోనే నేను ఎన్నో కష్టాలు సుఖాలు అనుభవించాను, ఇంట్లోనే డాన్స్ చేసుకున్నాను. రేపొద్దున నాకు ఇల్లు ఉండకపోవచ్చు, అందుకని మీ మీడియా మిత్రులతో ఒకసారి సంతోషంగా ఒకసారి లాస్ట్ మీటింగ్, ఒక లాస్ట్ ఇంటర్వ్యూ ఇద్దామని మీ అందరినీ పిలిపించానని చెప్పి నవ్వుతూ చెప్పారండి. అది అంటే ఎంత గుండె నిబ్బరం ఉండకపోతే ఆ మాట అంటారు అన్నది, అది ఆయన దగ్గర నుంచి ఇప్పుడు కొత్తగా ఇంకా ఎక్స్ట్రాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే అది నేర్చుకోవాల్సిందండి. ఆయన కంట తడి పెట్టారు, ఆ ఇంటర్వ్యూలో కంట తడి పెట్టారండి. కంట తడి పెట్టింది ఏ విషయం గురించో తమిళ్లో ఆయన చెప్పారండి. నా తమిళగం నన్ను వద్దనుకుంటుంది అన్నప్పుడు ఆయన వాయిస్ చోక్ అయింది.
అంటే నా రాష్ట్రం, నేను ప్రజలకు ఏ ప్రజలను సంతోషపెట్టడం కోసం అయితే ఇన్ని సంవత్సరాలు నేను యాక్ట్ చేస్తున్నాను, ఆ ప్రజలు నన్ను వద్దనుకుంటున్నారేమో అన్నప్పుడు ఒక్కసారి మాత్రమే ఆయన చోక్ అయ్యారని. బట్ సార్, తమిళనాడు ఈజ్ వాంటింగ్ యూ సార్. దే ఆర్ వాంటింగ్ యూ. You can see the people thronging the theaters like mad because they want you. So that is the response of the people of Tamil Nadu for you. So happy. Chala mandi ఏదో ఎవరో కొంతమంది పొలిటికల్ రీజన్సో లేకపోతే వాళ్ళ సొంత రీజన్సో దేని గురించో మా మనోభావాలు దెబ్బతింటున్నాయనో అదనో ఏదో చేస్తూ ఉంటారండి. వాళ్ళు చేసిన కమెంట్స్ మూలంగా, ఫర్ ఎగ్జాంపుల్ విశ్వరూపం దీని గురించి ముస్లిమ్స్ మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి ఎవరో 4 కమెంట్ చేసేస్తారు. వినేవాళ్ళందరికీ అంటే ముస్లిమ్స్ అందరూ ఇంతేనేమో అనుకుంటాను. బట్ ఇఫ్ యూ సీ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఆర్ ఇప్పుడు విశ్వరూపం థియేటర్కి వెళ్తున్న జనాల్లో కానీ కొన్ని కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారండి. దే ఆర్ సేయింగ్ ద ఫిల్మ్ ఇస్ గుడ్, ఇట్ ఈస్ మా మనోభావాలు దెబ్బతినట్లేదు అని చెప్తున్నారు. దట్ వీ షుడ్ అండర్స్టాండ్. that can only be done by an artist. Actually అలాంటి సినిమాలు బ్యాన్ చేయడం మూలంగా కమ్యూనల్ హార్మనీ పెంచుతూ ఉంది. సినిమా ఆపడం మూలంగా కాదు. దట్ ఐ హోప్ ఎవ్రీవన్ విల్ అండర్స్టాండ్. అండ్ సార్, ఇట్స్ అన్ ఆనర్ టు స్పీక్ అబౌట్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా తక్కువ నోటీస్తో కమల్ హాసన్ తెలుగు ప్రేక్షక లోకానికి, తెలుగు సినీ పరిశ్రమలో ఈ అవాంతరానికి అతనికి అండ నిలిచిన వాళ్ళకి అందరినీ మించి ఈ సినిమా నిలిచిపోయినప్పుడు మీడియా తమ బిడ్డకి ఏదో ప్రమాదం జరిగింది అని ఆంధ్రప్రదేశ్ మీడియా స్పందించిన తీరుకి థ్యాంక్స్ చెప్పుకోవడం కోసం మాత్రమే ఈ రోజున కమల్ ఇక్కడికి వచ్చాడు. ఎందుకంటే ఎవరు పోటీపడి నటించినా, ఎవరు పోటీపడి సినిమాలు తీసినా కళాకారులంతా ఒక్కటి, కళారంగం అంతా ఒక్కటి. అది ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, లేదా మరొక ప్రాంతం కానివ్వండి, కళ అంటూ వచ్చేసరికి అందరూ ముందుకు వస్తారు. అందుకే ఒక్కసారి మీరు ఏ ట్విట్టర్ ఆన్ చేసినా, ఏ నెట్ ఓపెన్ చేసినా ఈ విశ్వరూపానికి వచ్చిన అడ్డంకికి యావత్ జాతి కదిలి వచ్చింది. కళా జాతి ఎన్నో గుర్తుకు తెచ్చాయి. ఆనాడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఈ ఆంధ్రప్రదేశ్ ఫలానా వారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నేను అడుగు పెట్టను అని వెళ్ళిపోయిన సంఘటన నుంచి ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన రచయిత గురించి, హుస్సేన్ లాంటి గొప్ప చిత్రకారుడు గురించి, అంటే మనం ఎక్కడున్నాం? పురోగిస్తున్నామా, తిరోగమిస్తున్నామా? కళని గౌరవిస్తున్నామా, కళని హింసిస్తున్నామా అన్న భావన ప్రతి కళాకారుల్లోనూ లేచింది. ఆపాలి సినిమా. మీరెవరు అసలు ఆపడానికి? ఒక సెన్సార్ అయిన సినిమాని ఆపే శక్తి ఎవరికి ఉంది? అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఆ హక్కుని కాలరాసే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. శాంతి భద్రతలు అంటారా? ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్స్. If you are unable to control the law and order, why should you be there in the government? That is the utmost responsibility of a government. They have to do it. Otherwise, center will come into force. ఇది కేవలం ఒక సినిమా విశ్వరూపం గురించి కాదండి. భవిష్యత్తులో ఇలాంటివి ఎన్ని రాబోతున్నాయో, ఒక్కొక్క సంఘమో, ఒక్కొక్క వ్యక్తో, లేక 10 మంది వ్యక్తులు కలిసి ఈ సినిమా ఈ ఊళ్ళో ఆడకూడదు అని వచ్చి మేము పెట్రోల్ పోసి తగలబెడతామంటే ఆ థియేటర్ యజమాని భయపడిపోతే ఆ సినిమా అక్కడ మూస్తే, ఈ ఊళ్ళో మాకు శక్తి ఉంది, పక్క ఊర్లో లేదా అని పక్క ఊర్లో మూస్తే ఈ సినిమా పరిశ్రమ ఏమైపోతుంది? ఎందుకు పెట్టారు సెన్సార్ విధానాన్ని? ఎస్, తప్పులు ఉన్నాయా? ఉన్నాయి.
సెన్సార్ విధానంలో పర్ఫెక్ట్గా జరుగుతుందని మాత్రం నేను చెప్పను. బికాస్ మీరు సెన్సార్లో వేసినటువంటి మెంబర్లు పొలిటికల్ అన్ఎంప్లాయీస్ కొందరిని తీసుకుని వచ్చి మీరు ఏదో ఒక పోస్ట్ ఇచ్చామని రాజకీయంగా వేస్తున్నారు. దేర్ యు ఆర్ కమిటింగ్ ఎ మిస్టేక్. సెన్సార్ సర్టిఫికేషన్ అనేది ఇంతకుముందు సెన్సార్ బోర్డుని రివైజ్ చేశారు కిస్సా కుర్సీకా సుప్రీంకోర్టులో వచ్చిన తర్వాత. అటువంటప్పుడు మెంబర్స్, ఎందుకంటే సెన్సార్ పత్రికలకి ఎలా లేదో, వాక్ స్వతంత్రానికి ఎలా లేదో, సభకి ఎలా లేదో, ఆ విధంగా సినిమా కూడా లేదు. కానీ సినిమా కాబట్టి, ఒక పవర్ఫుల్ మీడియా కాబట్టి దాన్ని సెన్సార్ చేసుకునే బాధ్యత సమాజంలో ఉన్న వ్యక్తులకే అప్పగించారు. సో డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్, దే షుడ్ బి ది మెంబర్స్ ఆఫ్ ఎ సెన్సార్ కమిటీ. అండ్ టు రెగ్యులేట్ ఇట్, టు ఎగ్జిక్యూట్ ఇట్, దెర్ ఈజ్ అన్ ఆఫీసర్ అండ్ దెర్ ఈజ్ అన్ ఆఫీస్. దిస్ ఈస్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెన్సార్. అలాంటి కాన్స్టిట్యూషన్ ఉన్న సెన్సార్ని మీరు మంచి బాధ్యత గల వ్యక్తులు వేయండి, మంచి అడ్వకేట్స్ని వేయండి, రిటైర్డ్ జడ్జెస్ని వేయండి, రిటైర్డ్ హెడ్ మాస్టర్స్ని వేయండి. వారి ఒక్కసారి వాళ్ళ చరిత్ర అంతా చూడండి. వీళ్ళు సమాజానికి పనికొచ్చే మంచినే వీళ్ళు ప్రోత్సహిస్తారు అనుకున్న వాళ్ళని మీరు తీసుకొచ్చి మెంబర్లుగా వేయండి, సెన్సార్ చేయించండి. లేదా ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టండి. రక్తం కనిపించకూడదు అని చెప్పండి, లేదా పలానది కనిపించకూడదు అని చెప్పండి. ఏం చేస్తారో మీరు అక్కడే చేయండి పూర్తిగా మీ స్థాయిలో. ఒక్కసారి విడుదలైపోయిన తర్వాత నిర్మాత గుండెకాయ, ప్రతివాడి గుండెకాయ వాడి గుండెలో ఉంటుంది, నిర్మాత గుండెకాయ మాత్రం కొన్ని వేల మంది చేతుల్లో ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ చేతుల్లో ఉంటుంది, ఎగ్జిబిటర్ చేతుల్లో ఉంటుంది, ట్యాక్స్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇలాంటివి జరిగితే ప్రతి 10 మంది చేతుల్లోనూ ఉంటుంది. ఇది అన్యాయం. ఏంటంటే ఇవాళ అమెరికా లాంటి దేశంలో ప్రెసిడెంట్ చేసిన అవినీతి మీద సినిమా తీస్తే దే అలౌడ్ ఇట్, దే డిడ్ ఇట్. మరి మంది డెమోక్రటిక్ కంట్రీ అంటున్నాం కదా, వై నాట్ వీ? కాబట్టి ఇది ఎవరికో ఒక కమల్ హాసన్ జరిగింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నట్టు కాకుండా మొత్తం యావత్ ఇండస్ట్రీ, ఆల్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీ హ్యాస్ టు కమ్ ఆన్ టు వన్ డైరెక్ట్ ప్లాట్ఫామ్, వన్ బయాస్. చర్చించండి దీని మీద, గవర్నమెంట్తో కూడా కూర్చోండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ యూ దట్ గవర్నమెంట్ హెస్ కాన్స్టిట్యూటెడ్ ఏ కమిటీ. అంటే దీని మీదే ఈ పిక్చర్కి జరిగిన దాని తర్వాత ఎందుకు ఈ సినిమాని ఇలా చేశారు, చేసే హక్కులు ఉన్నాయా అనే దానికోసం ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. లెట్ ఆల్ ద ఇండస్ట్రీ పీపుల్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా విషయానికి వస్తే నేను చెప్పక్కలేదు, ఆల్రెడీ ప్రూవ్డ్. ఎన్నో అడ్డంకులు ఫేస్ చేశాం. ఎందుకంటే ఓన్లీ ట్రూ మోరల్ సపోర్ట్ టు కమల్ హాసన్ ఆ డేట్కి రిలీజ్ చేయాలని డిసైడ్ చేశాం. అది రిలీజ్ అవ్వబట్టి అటు కర్ణాటకలోను అటు కేరళలోను రిలీజ్ కాకబట్టి ఇన్ని ప్రాంతాల్లో విడుదలైన పిక్చర్ ఒక్క ప్రాంతంలో ఎందుకు రిలీజ్ కాలేదు అనేది ఒక్కసారి ప్రజలకి అర్థమయ్యింది. అంటే ఇక్కడ కూడా రిలీజ్ అవ్వకుండా ఉంటే ప్రయత్నాలు జరిగాయి. అక్కడ హైకోర్టు డిసిషన్ వచ్చేటంత వరకు ఇక్కడ రిలీజ్ కావడానికి వీలేదు అని హోంమంత్రి ఆదేశాలు ఇచ్చారు అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ నిజంగా ఇవ్వలేదు. In this aspect, I thank government of Andhra Pradesh. I thank the entire police department, the DGP, the high level officers to low level officers. ఎందుకంటే వాళ్ళు చాలా బాగా దీని ఎలాంటి దాని ఎఫెక్ట్ తమిళనాడు మీద జరుగుతున్న ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద పడకూడదని వాళ్ళు తీసుకున్న జాగ్రత్తకి ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ ఫిలిం, ఆన్ బిహాఫ్ ఆఫ్ కమల్ హాసన్, స్టేట్ గవర్నమెంట్కి, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్కి అండ్ హై అప్స్కి, లోయర్ అప్స్కి అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తూ, ఈ ప్రెస్కి మాత్రం ఎంత మీరు నిజాయితీగా నిలబడ్డారో, ఇష్యూ వస్తే మేము నిలబడతాం, ప్రభుత్వాన్ని కూడా ఎదిరిస్తామని నిలబడ్డ ప్రెస్కి హ్యాట్స్ ఆఫ్. మీ అందరికీ నేను శిరస్సు నుంచి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక ఇఫ్ ఐ కమ్ టు దిస్ పిక్చర్, నాకు నిజంగా ఉట్టి వ్యాపారస్తుడే కనుక కమల్ అయితే ఇవాళ ఎవరూ సంపాదించేంత తమిళనాడులో తను సంపాదించి ఉండేవాడు. ఎంత సంపాదించాడో ఎంత పోగొట్టుకున్నాడో నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఒక డాన్స్ అసిస్టెంట్గా పనిచేసినప్పటి నుంచి చూసిన బిడ్డ ఇవాళ విశ్వరూపంతో విశ్వం అంత ఎత్తుకి ఎదిగాడు. ఇంతకంటే ఆనందం ఏముంటుంది? ఇది మీరందరూ ఆశీర్వదించారు. నిజంగా ఆ సినిమా చూస్తుంటే నాకు ఒళ్ళు గగుప్పొచ్చింది.
అంటే కింద క్లాస్ కొంతమందికి భాష అర్థం కాకపోవచ్చు, కానీ కొంతమంది తెలుగులో డబ్ చేసి ఉండొచ్చు కదా, ఆ ఇంగ్లీష్ మాటలు అన్నారు. కరెక్ట్ కాదు. ఆఫ్టర్ 15-10 minutes we engrossed, we are in. సినిమాని అనుకోవాలా, కొన్ని సినిమాలు చూస్తుంటే మనకు తెలిసిపోతుంది సినిమాని ఎంజాయ్ చేస్తుంటే. అలా కాదు, లోపలికి వెళ్ళిపోయాం, ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోయాం. దానికి ఎంత కష్టపడ్డాడో, దానిలో టెక్నికల్గా ఎంత కష్టపడ్డాడో టెక్నీషియన్స్గా మాకు తెలుసు. బట్ ఇట్స్ ఎ గ్రేట్ ఫిలిం. దశావతారం మామూలు సినిమా కాదు, దశావతారం. అలాగే తను చేసిన ప్రయత్నాలు ఒకటి కాదు, ఒక మరుగుజ్జువాడు, ఒక పెద్ద క్యారెక్టర్. ఆ రోజు ఈ టెక్నిక్ లేదు, ఈ సీజీ వర్క్ లేదు, ఈ గ్రాఫిక్స్ లేవు. అంటే ఒక మనిషి తపన తనకున్నదాన్ని జస్ట్ యాజ్ యాక్టర్గా కమర్షియల్గా చేస్తే డబ్బులు వస్తాయి, చేసేస్తాం. ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి. మనం పోయిన తర్వాత కూడా మన గురించి సినిమా ఇండస్ట్రీ బ్రతుకున్నంత సెల్యులాయిడ్ బ్రతుకున్నంత కాలం మన గురించి మాట్లాడుకోవాలి అనే ఒక చిన్న కీర్తి చిహ్నం అది. దట్ ఈస్ కమల్. అలాంటి వ్యక్తికి ఇవాళ నేను దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను, తమిళనాడు విడిచిపెట్టి వెళ్ళిపోతా అంటే నిజమే బాధ అనిపిస్తుంది, మామూలు బాధ అనిపించదు. అంటే అలాంటి అవస్థ మనిషికి వచ్చింది. కానీ తమిళనాడు ప్రజలు ఎప్పుడూ కాదనుకోలేదు కమల్ని. తమిళనాడు ప్రజలే కాదు, భారతదేశ ప్రజలు కూడా కాదనుకోలేదు. ఏవో కొన్ని శక్తులు కాదనుకుని ఉండొచ్చు. ఎంత ప్రేమ లేకపోతే 542 థియేటర్లలో వారం రోజులు టికెట్లు అన్ని చోట్ల హౌస్ఫుల్ అవుతాయండి. ఎంత ప్రేమ లేకపోతే ఈజ్ ఇట్ హ్యాపెన్ ఎనీ టైమ్ టు ఎనీబడి? సో అందువల్ల ఇంత ప్రేమాభిమానులు. మరొక్కసారి దీనితో అది మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, కమల్ అందరి హృదయాల్లో మరింత చోటు చేసుకున్నాడు, మరింత ఎత్తుకు ఎదిగాడు. నేను ఈ సినిమా చూసిన తర్వాత ఐ థింక్ సినిమా ఎండ్ ఈజ్ నాట్ దట్ ఎండ్, దేర్ ఈజ్ ఎనదర్ ఎండ్. ఐ థింక్ సో. ఇట్ ఈస్ కంప్లీట్ బట్ ఇన్కంప్లీట్. అన్లెస్ సంథింగ్ ఈజ్ ఫినిష్ జరిగితే తప్ప అది కంప్లీట్ కాదు. నా దృష్టిలో అది వస్తుంది, విశ్వరూపం రెండో రూపం కూడా వస్తుంది. అది మీ అందరూ ఇంకా ఆశీర్వదిస్తారు నా నమ్మకం. కమల్ విశ్వరూపం రెండో విశ్వరూపం చూడడానికి మనం సిద్ధంగా ఉందాం. ఇవాళ ఇక్కడ జరిగిన ఇబ్బందల్లా మల్టీప్లెక్స్లు లేకపోవడం మూలంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని కారణాల వల్ల లేకపోవడం మూలంగా కొంత ఇబ్బంది పడ్డాం ఆర్థికంగా, రెవెన్యూగా. బట్ ఇప్పుడు 3rd వీక్లో మల్టీప్లెక్స్లు వచ్చాయి. మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ దాని ఊపు మామూలుగా లేదు. ఎందుకంటే ఇవాళ జనరల్గా 2nd వీక్ 3rd వీక్లో కూడా హౌస్ఫుల్స్ అవడం సినిమా అనేది చాలా రేర్ మనం చూస్తున్నాం మేజర్ సెంటర్స్లో. ఇది నిజంగా ఆ సినిమా మీద ఉన్న గౌరవం, కమల్ మీద ఉన్న గౌరవం, సినిమా గొప్పతనం. కాబట్టి మరొక్కసారి తను ఇక్కడికి వచ్చిన సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ కమల్ చేసే ప్రతి మంచి కార్యానికి, చేసే ప్రతి మంచి తిరుగుబాటుకి ఇండస్ట్రీ నీతో నేను వెన్నంటి ఉంటుందని చెబుతూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. నేను అనుకోలేదు 35-37 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ డాన్స్ అసిస్టెంట్గా సారథి స్టూడియోలో శ్రీమంతుడు పిక్చర్కి వచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. 250 రూపీస్ వాస్ మై రెమ్యునరేషన్. మంచి భోజనం. తెలుగు ఇండస్ట్రీ ఆల్వేస్ ఫెడ్ దేర్ టెక్నీషియన్స్ వెరీ వెల్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఇలా ఎవ్రీ మంత్ ఒక 5 ఆపర్చునిటీస్ దొరికితే జీవితం గడిపేద్దాం, నో ప్రాబ్లం అని ఐ వాజ్ సెటిలింగ్ ఫర్ దాట్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ ఐ డిడ్ ఇంటి దొంగలు అనే ఒక పిక్చర్ అది చేసి ఐఎమ్ కమింగ్ డౌన్. బాలచంద్ర గారు కాల్ దట్ బాయ్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఏమైనా పిలుస్తున్నారని వెళ్ళానండి. అప్పుడు 500 రూపీస్ దొరికింది ఫస్ట్ రోల్కి.
సో డబుల్ ప్రమోషన్. ఇలా ఒక 5 పిక్చర్స్ వస్తే చాలు అనుకున్నాను. సెకండ్ పిక్చర్లో 2500 రూపీస్ అన్నారు. అంతులేని కథ, ఒరిజినల్. ఆ తర్వాత బాలచంద్ర గారే 5000 రూపీస్ ఇచ్చి అపూర్వ రాగంగల్. Then I said, if I get 1 lakh, I will do 1 film and retire అనుకున్నాను. ఆ తర్వాత మరో చరిత్ర got me 40,000 రూపీస్. సో వెంటనే వెళ్ళి కెమెరాకి అడ్వాన్స్ ఇచ్చానండి, కార్ తీసుకోలేదు. దట్ I said, then I will become a technician. This won't last long. బాలచంద్ర గారు హెల్ప్ చేస్తారు, మిగతా వాళ్ళు హెల్ప్ చేస్తారేమో. ఐఎమ్ నాట్ కట్ అవుట్ ఫర్ బీయింగ్ ఎ ఫిల్మ్ హీరో అనిపించింది. దెన్ మరో చరిత్ర got me another home, another group of people who thought I am from Vizag, including today Gautami was, so when she met me for the first time, she said, "Miru Telugu ar kada," and she was disappointed. That transformed me so much. And then Prasad garu vachi, he gave me 2 lakhs. So it kept on growing, and that is when my remuneration reached, I must tell you, during Ek Duje Ke Liye, I had done a film called Rajparvai, Amavas Chandrudu. That time also I put everything I had in the film. And అప్పుడు నాకు ఉన్న అప్పులు it came up to 12 lakhs. My remuneration was 2 lakhs. That's the highest that time because it was a Hindi film. I will have to do 6 films to complete it. But with the taxes, I will have to do 12 or 15 films to do it. ఏం చేయాలో, so this is where my career ends. అనుకొని 1 Hindi film I will do ante. That gave me a life. And I went forward. First they came to do 1 film. ఇక్కడ మన వాళ్ళే వచ్చి హిందీ ఫిలిం చేద్దాం. వాట్ ఈస్ యువర్ రెమ్యునరేషన్ అంటే నాకు ఎంత అప్పు ఉందో అంత అమౌంట్ చెప్పాను. దట్ ఈస్ మై రెమ్యునరేషన్ ఇచ్చేశారు. అరే ఐ షుడ్ ఆస్క్ ఫర్ మోర్, పర్లేదు అని. I got that. When I came back, again I did some experiments, but the industry has kept me alive. I learned it from people like Prasad Garu, who put everything he had back into films. Tarvata, after Ek Duje Ke Liye only, they went into eye hospital and all that. Even then, their major investment is in films. So, opportunity of working with some of the how greatest talents in the country as directors, actors. Ivanni are 250 chalu anukunte, if I had stopped, I would be back in Paramakudi. I have to thank Dasari Garu not only for this. He gave me the great opportunity of living 1 month with my great hero Sanjeev Kumar Garu. That is a payment I will carry through my heart. And I have not done a film with you, sir, but the way you look at me, I know any time if I lose everything, I can ask you to make a film for me. You will make it. So my family is very big. I'm not worried. That is why they said, ఇంత కష్టం వచ్చినప్పుడు కూడా నవ్వుతూ ఎలా మాట్లాడుతున్నారంటే, my family is so big. And because of them, my heart has also become big. ఇందులో నాకు కోపం ఏం లేదండి, దుఃఖమే. That in a great country, free country like India, an artist will be insulted so. Endukante very rarely have artists been responsible for riots. We are the people who can stick the world together. When the whole world was dying, when Michael Jackson comes with a song, "We Are the World, We Are the Children," they can do so many wonders. They are doctors, actually. And you suspect that man to be a rabble-rousing rioter, that's an insult heaped upon me. I have had many awards. This is one which makes me wake up and think of my duties. Poison, I'll sip it and speak my freedom.
I am grandson of Gandhi, and above all, I am sons of all these great directors. Balchandra Garu directly has made me sit beside him and given me his bravery, his valor. I have seen, now what will happen to MLA Edkontulu if he comes and makes it in Tamil Nadu, I wonder. And the Dhairya artist will change the world. I think there should be. అండ్ ఇంకోటి చెప్పాలండి, నేను అన్నీ తెలిసిన వాడు కమల్ హాసన్ అన్నారు విశ్వనాథ్ గారు. నేను అది నమ్ముకుని పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఇది అని ఒక పారామీటర్స్ ఉంది. బట్ పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఏంటి అనేది దాసరి గారు నేర్పారు. పిక్చర్ కంప్లీట్ అయ్యి రిలీజ్ అయ్యే ముందు ఒక పోస్ట్ ప్రొడక్షన్ ఉంది. అది చేసిన టెక్నీషియన్ దాసరి గారు. అంటే నేను ఫోన్ చేసి బ్యాన్ చేశారండి అని అమెరికాలో నుంచి ఫోన్ చేస్తే, అయితే ఆంధ్రాలో కూడా బ్యాన్ చేస్తారేమో నాకు తెలియలేదండి, మీరే చెప్పాలి అంటే, నేను ఉండగా అది జరగదు, అది చేసి ఫినిష్ చేసి నీ రా అన్నారు. I went to sleep that night because I know he will not say anything that he cannot do. And he did it. And that is why when you introduced him as that, I applauded. It's not about the money. Because these are people who spent money like water. And he is the man who made magic out of very little money. They put into their property. Here is another magician like that. And this I am proud of. And I learned from all of them. They may not have physically taught me certain things because they don't know. They are busy learning themselves. They don't know when they are teaching. వాళ్ళకి తెలీదు ఎప్పుడు, because they are thinking about their work. And అలా చాలా నేర్చుకున్నానండి విశ్వనాథ్ గారి దగ్గర. The way he conceives, the way he talks to the actors. I am a mimic. Sometimes I act like Mr. Balchandra. Sometimes these people keep coming into my mind when I am directing a film. I still feel like an assistant director. Though title or director and vachina, I still feel like an assistant director. And truly so. Idi savinayanga matladali ani cheppatam kaadu. I truly believe that I have been Dasari Garu's assistant, Keshnath Garu's assistant. I will one day become your assistant also. I must get that opportunity. That is how I have been building. I didn't have the opportunity to go to film schools, but I can challenge that no film school student can learn little by little. It's a slow process. My whole life has gone learning, but doesn't matter. It's a life well spent. ఇప్పుడు ఈ గొడవ వల్ల దేని గురించి ఫోకస్, దేని గురించి మాట్లాడాలో దాని గురించి మాట్లాడకుండా అన్నీ మాట్లాడారు. బట్ ఐ థింక్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఆన్ దిస్ డయాస్ ఫర్ మీ టు సే, ఇది నా సినిమా అని ఎవరికి కూడా చెప్పలేరు. ఇక్కడ మహానుభావులు ఉన్నారు. నథింగ్ ఇస్ కాల్డ్ నా సినిమా, ఇట్ ఈస్ మా సినిమా. దిస్ టెక్నీషియన్స్ హూ మేడ్ విశ్వరూపం పాసిబుల్, they are international caliber. Some of them, I am proud to say, are Indians. Most of them are Indians. We have pushed that envelope and allow us the kind of support media, Telugu media gave us, suddenly gave me responsibility, freedom and strength for the fight. I didn't know it will end this way. ఎలా ఎండ్ అని తెలియని ఒక సస్పెన్స్ స్టోరీగా ఇది వెళుతుంటే, the only strength came from the media who said, don't worry, whatever happens, what you are saying is not wrong. So we are as a family, ఇప్పుడు నా ఫ్యామిలీ అని ఎవరిని చెప్పుకోవాలి? Is it only Chandra Hasan, Charu Hasan, my Gautami, my children? No, my family is very big now. My brothers are here. I am no house is worth this relationship. I am willing to lose all of it again if it comes to that, because with this family I have so many houses. I am counting my number of houses. Now I can't even count. I am such a rich man. With that I will go forward to Vishwarupam 2.
and my post-production house is here. He will release the film in Andhra and probably, if necessary, in India. Raj Kamal Films is ever indebted to Indian media, and I'm very honored when they say he is not a actor from Tamil Nadu, he is our actor, and even my brother Nagarjuna garu, first voice to come, and Kerala lo nunchi Pinarayi Vijayan garu, Karnataka nunchi voices. I was suddenly who all I thought were my heroes started calling me a hero. Intakanna em bhagyam undi. I am reminded of Sagar Sangamam's last scene when everybody applauds and he does something which an artist should never do. He says, Inka antadu. Alanti ఎంత అప్లాస్ వచ్చినా అది నాకు దొరకడం, నాకు ఇచ్చే అప్లాస్ కాదండి, ఈ కళకి ఇచ్చే అప్లాస్. ఐఎమ్ జస్ట్ అ శాండ్ పార్టికల్ ఇన్ దిస్ బిగ్ బీచ్ కాల్డ్ సినిమా. ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్. ఇప్పుడు ఒక చిన్న ఒక హైలైట్, ఒక స్పాట్ లైట్ నా మీద వచ్చింది కాబట్టి I will not think that I've also got a seat. That's why I did not sit. This is honored seat I'm yet to deserve. వీళ్ళకి డిసర్వెన్స్ ఉంది, కూర్చుని ఉన్నాడు. I will one day probably with their help sit beside them, but for that many more years are there. I hope Rajakiyam and religion will allow me to be there. ఏమో కోపంలో చెప్పినట్టు మీరు ఈ దేశం విడిచి పోకూడదండి అన్నారు. మళ్ళా చేస్తే మళ్ళా చెప్తాను. ఐ విల్. సుభాష్ చంద్రబోస్ గారు ఇక్కడ ఉండి చేయలేదే ఫ్రీడమ్ ఫైట్. అది ఎక్కడ ఉండినా మై హౌస్ ఇస్ దిస్, యువర్ మైండ్స్. ఐ విల్ బీ హియర్, బట్ ఐ హ్యావ్ టు embolden myself. I am not a politician. That's a big, huge, dark river. I am only the bank. I am a small little flower in the banks. When it floods, I am ready to die. But now, let me be at the banks of the river. Do not push me into that water. Tides. I will still float, but I will not be useful. I will not be beautiful. I will go into the swirl of the water and be lost forever. I am not a politician. I don't know that. There are certain things which I know, my limitations, inte and nak telsu. And that limitation is that I am only an artist. If I want to graduate into anything better, prayakshuduga maripotar. Because an audience to enjoy all artists, then if you become an audience, then all the greatest art is performing for you. That is where I would like to graduate. Where even if I don't have films to do, I'll be watching the greatest films made in Andhra, India, abroad, everywhere. Let me be as an artist. This is an address to the media, and I'm ever so grateful for all of them. And without Dasari Garu, all these people, me personally calling Vastar Gani, inta ventane cheyadam invalle sadhyam. And I'm very happy. I called Vishwanath Garu to come and see the film because I wanted to show even that. I want you to see the film. Yes, and your Balu is now called Visam in this film. I want you to see it, and I thank everyone. I can speak for hours because it is 1 month of held emotion, so I can speak, but I can say that separately to them. Now I have a bigger family and more property than any actor.